దిస్ ఈజ్ రమణారెడ్డి వెంకట. స్టాండ్కి వెళ్ళడానికి ఆటో ఎక్కా, 2 రేంజీలు, ఒక లెగ్ తీసుకున్నా. వల్ల బాపూజీ మార్కెట్ ఇది. అద్దెంకి బస్ స్టాండ్కి వచ్చినాం. అద్దెంకి బస్ స్టాండ్ ఎక్కి ఆటో ఎక్కన్నాను. అప్పుడప్పుడు చెక్ అయిపోయింది. బస్ స్టాండ్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఎప్పుడు ఎల్లనూరు వెళ్తాను, అది కూడా ఇప్పుడే. ఇప్పుడు నేను పొదిలి వెళ్ళి అక్కడి నుంచి సిద్ధారం వెళ్ళాలి. అక్కడ ఉంది బైక్, ఉంది బైక్ కోసం వెళ్తున్నా. బస్సు ఎక్కాను. సీట్లు మనకి వెనకైతే కాబట్టి, అంటే కిటికీ పక్కన, లేకపోతే వాంతింగ్ వచ్చేస్తుంది. ఎందుకో పడవ బస్సులు, అది అలవాటు అయిపోయింది అలా. 10 అయింది, ఇది వెళ్ళేసరికి 12 పొదిలి. 5 కిలోమీటర్లు ఉంటుంది. ఒంగోలు బస్ స్టాండ్లో ఉంది కదిలింది. ఇది పోయేసరికి సరిపోద్ది ఈరోజు. 2 గంటలకు ఖచ్చితంగా వెళ్ళిపోద్ది ఈజీగా. 2 రోడ్డు కూడా బాగుంటుంది. ఇటు పోయి అటు వెళ్తుంటాయి. అంతలోకి ఎలా ఉంటే బాగుంటుంది రోడ్డు. ఇక్కడ రోడ్డు బాగుంది కదా, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. అతిగా మరీ సింగిల్ వే, అంటే ఒక వెహికల్ అటు వల్ల ఇటు వల్ల పడతాయిలే, కానీ గ్రానైట్ లారీలు ఎక్కువ తిరగటం వల్ల యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఇక్కడ ఈ రోడ్డు జాగ్రత్తగా వెళ్ళాలి. హెవీ ట్రాఫిక్ ఉంటుంది. పగలు అయినా, డే టైం అయినా, నైట్ అయినా, ఎప్పుడైనా. కాలేజ్ బాగుంటుంది ఇది మటుకు. సో కోటలాగా ఉంటుంది పెద్ద. ఇప్పుడు వెళ్ళలేదు మనం లోపలికి, అంతా గవర్నమెంట్ తీసుకుంది ఇప్పుడైతే. చేమకుర్తి అవుట్ కట్స్ దగ్గరికి వచ్చాము. 11 అయింది ఇప్పుడే. చేమకుర్తి సెంటర్కి వచ్చాము. బిజీగా ఉంటుంది అక్కడ కూడా. బస్ స్టాండ్ ఇది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు చూసినా ఖాళీ ఇది, కానీ బస్సులు వస్తుంటాయిలే. ఇక్కడ నుంచి గ్రానైట్స్, ఒకటే గ్రానైట్స్ అయితే మటుకు. చేమకుర్తి అంటేనే గ్రానైట్స్ ఎక్కువ. రోడ్లు ఎన్నిసార్లు వేసినా కానీ దెబ్బకు పడైపోతాయి. అది స్పెషల్ అంతే. మనకి ట్రాఫిక్ మటుకు హై లెవెల్లో ఉంటుంది. ఇక్కడ దుమ్ము ధూళి, బండి వేసుకొని రావాలంటే ఇంకా దుమ్ముతో మునిగిపోయినట్టే, అంతా అలా ఉంటుంది. గ్రానైట్స్ కనిపిస్తాయి. అసలు పక్కకే జరగరు లారీలు, ట్రిప్పర్లు కొట్టి. ఆ గోడ ఉంది కదా, గోడ అవతల చూస్తే మైండ్ బాద్ది. అంత లోతుంటాయి గ్రానైట్స్ క్వారీలు. నేను ఒక్కసారి ఏమో చూసి ఎత్తుకుంటే. కానీ ఆ రోడ్డు కానీ లేకపోతే ఇక్కడ కూడా వేసేవాళ్ళే. పెద్ద వెహికల్స్ మామూలుగా ఉండదు లోపల హడావిడి. మటుకు దుమ్ము అంతా దుమ్ము మహిమ. చేమకుర్తి గ్రానైట్స్ అంటే ఒక లెవెలే. ఇదిగోండి దుమ్ము చూడండి ఏ రేంజ్లో ఉందో. డస్ట్ మహిమ. బైక్ వేసుకొని వస్తే గొల్లే ఈ రూట్లో. అందుకని ట్రాన్లో బైక్ వేసుకొని ఎక్కువ, మన రూట్ అడ్డు కాబట్టి గంగారం మీద వెళ్ళిపోతాంట. మరి చెట్ల పాలెం వచ్చినాం. పొదిలొచ్చాము. 12 అయింది. పర్లే, కొద్దిగా చేమకుర్తి దాటిన తర్వాత నుంచి కొద్దిగా స్పీడ్గానే వచ్చిండు. రోడ్డు ట్రాఫిక్ ఉన్నా కానీ. బస్ స్టాండ్ ఇది, లోపల గ్యారేజ్ ఉంది. పొదిలి డిపో ఇది. దీనికి ఎంట్రన్స్ చిన్నగా ఉంటుంది, మనుషులు నడిచేది.
అని ఈ బస్ స్టాండ్ బస్సులు లోపల పార్కింగ్ కానీ అంతా బాగుంటుంది. అంటే బాగుంటుందంటే ఖాళీ ఎక్కువ ఉంటుంది, అదొకటి ప్లస్. స్ట్రైట్కి వెళ్తే గ్యారేజ్లోకి వెళ్ళిపోద్ది. ఆర్టీసీ మెకానిక్ గ్యారేజ్ అది. డీజిల్ అన్నీ అక్కడే వీటికి. ఇలా అయితే దిగాను. ఇది బస్ స్టాండ్ ఏమంత పెద్దది కాదు, మరి చిన్నది. ఎంట్రన్స్ కూడా బస్సులు ఎంట్రీ పెద్దగా ఉంటుంది. మళ్ళీ నేను వెళ్ళే ఊరు ఆటోలు ఎక్కడో ఉంటాయి, వెళ్ళి ఎక్కడ ఆటోలు ఉన్నాయి, వెళ్ళాలి, వెళ్ళి కనుక్కుంటే కానీ తెలియదు. అంతా మన ఇప్పుడు వెళ్ళేది. ఆటో ఎక్కాను, బయలుదేరింది. ఎప్పటికి వెళ్ళిద్దు మరి. ఆర్టీసీ బస్సులు రాకపోయినా కానీ రోడ్డు బాగుంది. రోడ్ ఇట్ట బండి కాడికి వస్తే సరి బండి తీసుకొని బయలుదేరా. బ్యాటరీ కొత్తది తీసుకున్నా, అంటే దీనికి దగ్గర బ్యాటరీ లేదు. శాంపుల్ ఇనుకాను సైనుకు దానికి బట్టి బ్యాటరీ తీసుకొని సెట్ చేసుకొని బయలుదేరా. బ్యాటరీ వారంటీ ఉందని పెద్దది తీసుకొని వెళ్తున్నా. కొద్దిలో కొత్తగా డ్రైవ్ పడుతుంది. వెళ్తున్నా ఉంటుంది. ఏరియా అంత డస్ట్ ఏరియా ఎక్కడ ఉండదు. వచ్చినావు అప్పుడే, సరే సరిపోయింది. ఇప్పుడు మనం టౌన్లోకి వెళ్ళకుండా అవుట్కట్స్లోకి ఎంటర్ అయిపోయా. అవుట్కట్స్ వచ్చినాం ఏదో అట్టట, ఇదే అవుట్కట్స్. చూడండి ట్రాఫిక్ పర్లా. ఇప్పుడు ట్రిప్పర్లో మటుకు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఒంగోలు దగ్గరకు వచ్చేసాను. రోడ్డు మటుకు బాగుంటుంది, ఇది అటు ఇటు. ఇక్కడ అంత ట్రాఫిక్ అనిపించదు. ఇన్ని బండ్లు వచ్చినా ఎక్కిస్తున్నారు మన బండి పైకి. ఎందుకు ఎక్కించారంటే సైలెన్సర్ బ్యాడ్ లక్ మంది, ఏం చేస్తాం. అప్పుడే దించేసిండ్రు కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర. దూకుతుందంట బండి, లోపల పెట్టేస్తున్నారు. సైలెంట్ వెళ్ళిపోయినా ఏం చేద్దాం, రేపు తీసుకోవడమే. సైలెన్సర్ తీసుకోవడానికి వచ్చా ఇప్పుడు. సాయంత్రం 6:30 7 అయిందిలే. తీసుకున్నా సౌండ్ రాని సైలెన్సరు. దీనికి వేపిద్దాం అనుకున్నా, ఇప్పుడు టైం దొరికింది. యాక్చువల్గా వేయించావని నైట్ కూడా. రేపు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా కాబట్టి. వేట మటుకు ఆపలేదయ్యా, ఇంకా పోతూనే ఉన్నాయి బండ్లు. అన్నీ రాయల్ ఎన్ఫీల్డే, అన్నీ ఎగ్జాస్ట్ ప్రాబ్లం. సౌండ్ పొల్యూషన్ దించుతూనే ఉన్నారు తగులుకొని. కారు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన పాపం. ఏం చేద్దాం, అందరు సైలెన్సర్లు పట్టుకొచ్చారు, బట్ వదలరుగా పట్టుకోండు. రేపు మార్నింగ్ ఆర్టీఓ ఆఫీస్కి రమ్మన్నారు. 10ంటికి ఆ టైంలో వెళ్ళాలి. టైం అట్టుంది నాకు. ఏం చేస్తాం, 10ంటికి వెళ్ళినాక వాళ్ళు అక్కడ ఏమి వేస్తారో ఏందో మరి చూడాలి. బాయ్, రేపు కలుద్దాం.